కాలరు ఎలా కట్ చేసుకోవాలి బకరం మీద అనేది నేను పేపర్ మీద చూపిస్తున్నాను. మనం 15 నంబర్ కాలర్ తీసుకోవాలనుకోండి, దానికి 2 ఇంచీలు ఎక్స్‌ట్రా అంటే 17 ఇంచులు ఎక్స్‌ట్రా అనేది తీసుకోవాలి. క్లాతు అది బకరము. ఇలాగా 4.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. తీసుకొని కింద నుండి పావు ఇంచ్‌కి ఒక మార్క్ చేయాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి మన ఆపోజిట్‌లో ఉండాలి. ఒక పావు ఇంచి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 1.1 అంటే 1 ఇంచికి ఒక పాయింట్ ఎక్స్‌ట్రా 1.1 ఇంచి. ఇక్కడ నుండి పావు తక్కువ 2 ఇంచులకు ఒక డాట్. మొత్తం పావించికి ఒక డాటు, 1 ఇంచి పాయింట్‌కి ఒక డాటు, పావు తక్కువ అంటే 1/3/4 పావు తక్కువ 2 ఇంచులకి ఒక డాటు పెట్టుకొని ఈ సెంటర్ డాట్ ఉంది కదా! ఈ సెంటర్ డాట్ దగ్గర నుండి మన ఒరిజినల్ కాలర్ ఎంత 15 ఇంచులు అనుకోండి. అందులో సగం 7.5 అందులో సగం 7.5 ఇది 7.5 ఇక్కడ మార్క్ చేసాము. ఇక్కడ నుండి ఇది 1.5కి మార్క్ చేసుకోవాలి. 1.5కి 1.5 ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ గీసుకోండి. మీకు తెలుస్తుంది. ఇక్కడ నుండి 1 ఇంచికి ఒక డాట్ పెట్టుకోవాలి. 1 ఇంచికి ఒక డాట్ పెట్టుకుని ఒక పావు ఇంచి పైకి పెట్టి ఇలాగా ఈ కర్వ్ స్కేల్‌తో ఇలాగా గీసుకోవాలి. గీసుకొని ఇదే కర్వ్ స్కేల్‌తో ఇక్కడ ఈ డాట్ దగ్గర నుండి ఈ పావు ఇంచి డాట్‌కి ఇలా గీసుకొని కొంచెం ఇక్కడ రౌండ్ షేప్ లాగా తీసుకోవాలి. ఇలాగా రౌండ్ షేప్ తీసుకొని ఇక్కడ నుండి 1 ఇంచికి ఒక డాట్ పెట్టి కొంచెం ఒక పాయింట్ క్రాస్ వచ్చేలాగా క్రాస్ గీసుకోవాలి. 1.1 మార్కింగ్ పెట్టి ఇది జస్ట్ షేప్ కోసమే 1.5 పెట్టాను. ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ అంతే పెట్టుకొని ఇలాగా ఇది కూడా సేమ్ స్కేల్ ఇలాగే పెట్టి కిందన గీసాము. ఇక్కడ కూడా సేమ్ స్కేల్ ఎలా పెట్టి గీసాము. గీసి ఇక్కడ ఒక పాయింట్ తగ్గించి పెట్టుకోవాలి. 1 ఇంచి అంటే 1.1 పెట్టాం కదా! ఇక్కడ 1 ఇంచి పెట్టి ఇలాగా గీసుకోవాలి. ఇలాగా షేప్ తీయాలి కొద్దిగా. ఇది కింద కాలరు. ఇప్పుడు పైన కాలరు పావు తక్కువ 2 ఇంచులకు పెట్టాం కదా! ఇక్కడ 3 ఇంచులు ఇక్కడ 3 ఇంచులకి పైకి పెట్టాలి. కొంచెం క్రాస్ 2 పావు తక్కువ 3 ఇంచులు పెట్టినా బాగానే ఉంటుంది. ఇక్కడ కంటే కూడా ఒక 1 ఇంచి ఎక్స్ట్రా ఉండాలి. 1.5 అయినా ఎక్స్ట్రా ఉండొచ్చు, 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇప్పుడు ఈ స్కేల్‌తో ఇలా గీసాం కదా! ఇది ఇలా పెట్టాలి. ఇప్పుడు పెట్టి కొంచెం క్రాస్ రావాలి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగా ఇప్పుడు ఈ మిడిల్‌లో ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. 7.5 అంటే ఇది 15 నంబర్ కాలర్. కొంచెం షేప్ తీసాము.
అర్థమైంది కదా. ఇక్కడ పావించి ఇక్కడ 1.1 అంటే 1 ఇంచుకి ఒక పాయింట్ ఎక్స్ట్రా, పావు తక్కువ 2 ఇంచులు. ఇక్కడ నుండి ఇది 7.5, ఇది 3 ఇంచులు, కొంచెం క్రాస్, పావు తక్కువ 3, సారీ 2, 3/4, 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇది 2, 3/4. ఇది కాలరు. అర్థమైందా? ఇంతే, కాలర్ కటింగ్ అయితే ఇంతే. ఇది రెడీమేడ్ కాలరు. రెడీమేడ్ కంటే మనం కొంచెం ఒక పాయింట్ ఇటు అటు ఉంటుంది, ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్.